డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని విశాఖ జిల్లా దక్షిణ నియోజకవర్గం డాబా గార్డెన్స్ అంబేద్కర్ సర్కిల్ దగ్గర వినూత్న కార్యక్రమం చేపట్టారు. భీమసేన వార్ గుళ్ళు, గోపురాలు విద్యాభ్యాసాలకి అనువైన ప్రదేశాలు, కానీ ప్రపంచ మేధావి బిఆర్ అంబేద్కర్ సన్నిధానం కూడా ఒక విద్యాలయమే అంటూ భీమసేన వార్ వినూత్నంగా ఆయన సన్నిధానంలో అక్షరాభ్యాసాలు నిర్వహించారు. అంబేద్కర్లో మొదటి అక్షరాన్ని ఆ అంటూ పిల్లలతో బలపాన్ని పెట్టి రాయించారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి గూడూరు సీతామహాలక్ష్మి. అనంతరం ఆమె అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చుకోవడంలో వెనకబడి ఉన్నామంటూ వాపోయారు. మరిన్ని విషయాలు ఆమె మాటల్లోనే. భారత ప్రజలమైన మనం అందరం కూడా నిజంగా అంతఃకరణ శుద్ధితోటి నిజమైన ఒక జాతీయ పండుగను జరుపుకునే పర్వదినమే ఈరోజు ఏప్రిల్ 14. మనందరం కూడా అత్యంత పవిత్రమైన భావంతో, దీక్షతోటి, సంకల్పంతో మహాశయుడు అంబేద్కర్ గారు ఆశించిన ఆశయాలు ఏవైతే ఉన్నాయో, ఆయన కళలు ఏవైతే ఉన్నాయో, ఆ కళలను సాకారం చేయడానికి మనందరము కూడా మరొక్కసారి ఆయన విగ్రహం సాక్షిగా ప్రతిన పోనటమే ఈవేళ మనం ఆయనకు అందించే నిజమైన నివాళి అవుతుంది. కాబట్టి మిత్రులారా, మనం ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంబేద్కర్ గారు ఆశించిన అసమానత లేని సమాజాన్ని మనం ఇంకా సృష్టించుకోలేకపోయాం. ఇంకా వివక్షత, ఇంకా దోపిడీ, ఇంకా హింస బలహీన వర్గాల ప్రజల మీద, మహిళల మీద అవిశ్రాంతంగా నడుస్తున్న ఈ నిరంతరాయమైన హింసని, దోపిడీని, అసమానత్వాన్ని, వివక్షతని అడ్డుకోవటానికి మనందరం కూడా సాయశక్తుల కృషి చేయకపోతే ఇంకొక 100 సంవత్సరాలైనా మన బానిసత్వం మన నుంచి విడిపోదు. అంబేద్కర్ గారు మన నుంచి కోరుకున్నది ఇది కాదు. పాలకులుగా చూడాలనుకున్నాడు, నా ప్రజలు పాలకులు కావాలనుకున్నాడు ఆయన. ఆ పాలకులు కావటానికి, బహుజన రాజ్యాధికారాన్ని సాధించడానికి మనందరం కూడా కృషి చేయాలి, గట్టిగా కృషి చేయాలి. ఎందుకంటే 85% ఉన్న ప్రజలు మనం ఈవేళ వరకు కూడా అధికారానికి దూరంగా, సంపదకు దూరంగా, అన్ని రకాల సమాన హక్కులకి, సమానత్వ భావానికి, ఇంకా ఆత్మ గౌరవానికి దూరంగానే ఉన్నాం. భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో చూసినా, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో చూస్తే మనుధర్మ శాస్త్రమే అక్కడ పరిపాలన నడుస్తుంది. అక్కడ జరుగుతున్న హింస, అక్కడ జరుగుతున్న మానవ హననం, మానవ హక్కుల హననం ఏ రాష్ట్రంలో మనకు కనపట్టలేదు. అట్లాగని ఆంధ్రప్రదేశ్ ఏమీ తక్కువ కాదు. కారంచేడు దగ్గర నుంచి, బెల్జి దగ్గర నుంచి, తెల్వనిమేడి దగ్గర నుంచి నిన్నటి లక్ష్మీపేట వరకు కూడా దళితుల రక్తాన్ని ఏరులా పారించిన చరిత్ర మన భారతదేశంలో మనం చూసాం. కాబట్టి అంబేద్కర్ గారికి మనం నిజంగా నివాళి అర్పించాలంటే మనుషులందరూ సమానంగా బతికే ఒక సామాజిక వ్యవస్థ నిర్మాణం జరగాలి. ఒక మనిషి మనిషిగా బతికే వ్యవస్థ కావాలి. ఆత్మగౌరవంతో నిలబడే అవకాశాలు మనకు కావాలి. ఈ దేశంలో ఉన్న సంపద, అధికారం అందరికీ సమానంగా పంపిణీ చేయబడాలి. అది ఆయన కోరుకున్నారు. అప్పుడు మాత్రమే ఆయనకి నిజంగా మనం నివాళి అర్పించడానికి అర్హత సాధిస్తాం. ఏ రకంగా అయితే మనం పేబ్యాక్ టు ది సొసైటీ అనే దానికి కట్టుబడి ఈవేళ మనం అందరం పనిచేస్తున్నామో, అదే లక్ష్యంతో అంబేద్కర్ గారు ఆశించిన మాస్టర్ కీ సాధించాలి. పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అన్నారు. అది సాధించినప్పుడు మాత్రమే, మన బహుజన సమాజం అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే, ఈ దేశంలో తరతరాలుగా దోపిడీకి, అణిచివేతకి గురైన మనం అధికారాన్ని అందిపుచ్చుకున్నప్పుడు మాత్రమే, శాసనాలు చేయగలిగిన శక్తి మనం సంతరించుకున్నప్పుడు మాత్రమే ఈ దేశంలో హింస పోతుంది, దోపిడీ పోతుంది, కష్టాలు పోతాయి, నిరుద్యోగం పోతుంది, అన్ని రకాల అసమానతలు పోతాయి, స్త్రీ పురుష లింగ వివక్షత పోతుంది. అంబేద్కర్ గారు ఆశించిన సమాజాన్ని సాధించగలుగుతాం. అప్పుడు మాత్రమే మన తలెత్తుకుని సమాజంలో అంబేద్కర్ వైపు కళ్ళల్లోకి చూడగలిగిన ధైర్యం కూడా మనకు వస్తుంది. అప్పటి వరకు కూడా మనం చేయాల్సిన ప్రయాణం, సాగించాల్సిన పోరాటాలు ఇంకా చాలా ఉన్నాయి మిత్రులారా. సంఘటితంగా పోరాడదాం, సంఘటితంగా ఎదుర్కొందాం. అసమానత్వాన్ని నిర్మూలించినప్పుడు మాత్రమే రాజ్యాంగ పీఠికలు ఆశించినట్లుగా స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వం అందరికీ పంపిణీ జరిగినప్పుడు మాత్రమే ఆయన కన్న కళలు నిజం చేద్దాం. మిత్రులారా, ఈ రోజు ఎవరైతే బిడ్డలు అక్షరాభ్యాసాన్ని ముందుకు వచ్చారో చాలా గొప్ప పిల్లలు వాళ్ళు. అంబేద్కర్ గురైన వారు, అంబేద్కర్ గారు చదువుకున్న అత్యున్నతమైన చదువులు ఏవైతే ఉన్నాయో అవి చదవటానికి వారు తప్పకుండా ఆ స్థాయికి ఎదగటానికి ఈ పవిత్రమైన రోజున వారందరూ ఆ తల్లిదండ్రులకి, ఆ బిడ్డలకి కూడా మరొకసారి నేను హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మిత్రులారా, జై భీమ్. థ్యాంక్ యూ.